ఇప్పుడు మనం ప్రజెంట్ 7th క్లాస్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 11.2 ఒకసారి చూద్దాము. యూజింగ్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సింప్లిఫై అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నాడు. అంటే మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో లాస్ ఉన్నాయి కదా, ఆ లాస్ని యూస్ చేసి సింప్లిఫై చేయాలి. ఫైనల్ ఆన్సర్ కూడా దేంట్లో రాయాలి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే రాయమంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3⁻² ఇంటూ 3⁻4 ఇంటూ 3⁻8 అన్నాడు. సో ఇది చూస్తానే మనకి ఏ ఫామ్లో గుర్తు రావాలి? మనం ఇంతకుముందు నేర్చుకున్నాం a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్స్ టు a⁻m ప్లస్ n. అంటే బేసెస్ సేమ్ ఉండి డిఫరెంట్ పవర్స్ ఉన్నవి మల్టిప్లై అవుతుంటే మనం ఏం చేయొచ్చు? సేమ్ బేస్ రాసి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సేమ్ ఈ ఫార్ములానే మనం ఏం చేద్దాం? ఇప్పుడు అప్లై చేద్దాం. దీనికి అప్లై చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్ అంటే 2, 3 ఏం అవసరం లేదు, ఎన్నైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 3⁻2 ప్లస్ పవర్స్ అన్ని యాడ్ చేయడమే, 4 + 8. సో టోటల్ ఎంత అవుతుంది? 3⁻8 + 2 10, 10 + 4 14, 3⁻14. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే మనకు ఆన్సర్ అనేది రావడం జరిగింది. దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూసామంటే 6⁻15 డివైడెడ్ బై 6⁻10 అని ఉంది. ఇక్కడ ఇది చూస్తానే సార్ మాకు మేము నేర్చుకున్న ఫార్ములాస్ ఏది కనిపించట్లేదు సార్ అని కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాదు, ఇక్కడ వాడు ఈ ఫామ్నే a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫామ్నే ఈ డివైడెడ్ బై బదులు ఇది ఇచ్చి మనల్ని ఇచ్చాడు చేయమని. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. a⁻m-n ఇది కూడా మనకు తెలుసు కదా, అందా మనకు తెలిసిందే, కొత్తది ఏమి ఉండదు అక్కడ, జస్ట్ చూడడం మాత్రమే. సో 6⁻15 ఈ బై బదులు నేను ఏం చేసి డివైడెడ్ బై బదులు బై పెడుతున్నాను, ఈ ఫార్మాట్లో రాస్తున్నాను. 6⁻10 ఏం చేయాలి? ఇలాంటప్పుడు పవర్ని మైనస్ చేయాలి. 6⁻15 - 10. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 6⁻15లో 10 పోతే 5 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. a⁻3 ఇంటూ a⁻2 ఫార్ములా గుర్తొచ్చింది కదా, ఏం యూజ్ చేయాలో అదే అండి. a⁻m ఇంటూ a⁻n అన్న. దాన్ని ఎలా రాయొచ్చు? a⁻m ప్లస్ n అంటే సింపుల్. ఎప్పుడైనా పవర్స్ ఇలా ఉన్నాయంటే యాడ్ చేసేయడమే. మనం ఎలా రాయొచ్చు ఫైనల్ ఆన్సర్? a⁻3 + 2. a⁻3 + 2 అంటే 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇక్కడ ఏంటి? 7⁻x ఇంటూ 7�2. ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి? ఎస్, ఆబ్వియస్లీ అదే ఫార్ములా. a⁻m ఇంటూ a⁻n, a⁻m ప్లస్ n. ఖచ్చితంగా మనం ఫార్ములా రాయాలి, రాయకపోతే కుదరదు. నాకు ఆన్సర్ వచ్చు నేను రాస్తా అంటే కాదు, ఎందుకంటే వాడు ఫార్ములాని యూస్ చేయమన్నాడు కదా. 7⁻ పవర్స్ని యాడ్ చేయడమే కదా, x + 2 ఇంతే, ఇంకేం లేదు. రెండు అన్లైక్ టర్మ్స్ కదా, సో ఇక్కడ వరకు చేసి వదిలేస్తాం. నెక్స్ట్ వన్, 5² డివైడెడ్ బై 5³ అని ఇచ్చాడు. అండ్ దీన్ని మనం ఎలా రాసుకుందాం? 5⁻2³ డివైడెడ్ బై అంటే మనకు జనరల్గా తెలిసిన ఫార్ములా, ఈ ఫార్మాట్లోకి రాసుకునేద్దాం. ఇది చూస్తాను పైన ఈ న్యూమరేటర్ని చూస్తాను మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి? ఎస్, a⁻m⁻n ఈ ఫార్ములా గుర్తు రావాలి. ఎప్పుడైనా సరే ఒక పవర్ వచ్చి దానికి హోల్ బ్రాకెట్ వచ్చి దానికి మళ్ళీ పవర్ వచ్చిందంటే ఏం చేయొచ్చు? ఆ పవర్స్ని మనము మల్టిప్లై చేయొచ్చు. ఎలా వస్తుంది ఏమనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో మనము డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చేయొచ్చు దాన్ని? 5⁻2 3s are 6. ఎస్, మల్టిప్లై చేసేది బై 5⁻3. ఎస్, ఇప్పుడు ఇది చూస్తాను, ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a⁻m/a⁻n. ఎస్, వెరీ గుడ్. ఈ ఫార్ములానే a⁻m-n. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేద్దాం. 5⁻6 - 3 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 5⁻3 అంతే. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏంటి? ఇక్కడ 2�5× 2⁵ అని ఉంది. సో మనం ఇక్కడ కూడా ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది? a⁻m ఇంటూ b⁻m అని వస్తే రెండింటికి కామన్ పవర్ ఉంటే మనం ఆ రెండింటిని మల్టిప్లై చేసి పవర్ని మొత్తానికి హోల్గా పెట్టేస్తాం, అంతే. ఓకేనా? సేమ్ దీన్నే ఇక్కడ మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయొచ్చు? 2 × 5 కామన్ పవర్గా రాసేసాం. 2 5s ఎంత వస్తుంది? 10, 10⁵. ఎస్, ఫైనల్ ఆన్సర్ ఇంతే. ఎంత సింపుల్ కదా.
నెక్స్ట్ క్వశ్చన్ a to the power of 4 into b to the power of 4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, సేమ్ ఇలాగే పైన యూస్ చేస్తాం కదా, ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటాం. సో దాని ప్రకారం మనం ఏం రాయొచ్చు, a into b whole to the power of 4. దట్స్ ఇట్, సింపుల్. ఆన్సర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 to the power of 4 whole to the power of 3 అన్నాడు. జస్ట్ ఇది చూసాను, మనకు గుర్తు రావాల్సింది ఒక బేస్ ఉంటుంది, దానికి పవర్ వచ్చి ఉంటుంది, దాని మొత్తానికి హోల్ టు ద పవర్ ఆఫ్ n అని వచ్చి ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనము, a to the power of m into n అని రాయొచ్చు. ఇది మనకు తెలుసు. సేమ్ ఈ ఫార్మేటింగ్ అప్లై చేసేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, 3 to the power of 4 into 3. 4 3s are ఎంత, ఎస్ వెరీ గుడ్, 12. 4 3s are 12 అయిపోయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చేద్దాం నాన్న. ఇక్కడ 2 to the power of 20 డివైడెడ్ బై 2 to the power of 15 ఇంటూ 2 to the power of 3 అనేది. ఎప్పుడైనా సరే మనం సాల్వ్ చేసేటప్పుడు బ్రాకెట్లో ఉంది ఫస్ట్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఉంది చూద్దాం. ఈ బ్రాకెట్లో ఉంది అని చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, a to the power of m by a to the power of n అనేది అర్థమవుతుంది. డివైడెడ్ బై మీకు చెప్పాను కదా, బై ఫార్మేట్లో రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, a to the power of m మైనస్ n లాగా రాయొచ్చు. జస్ట్ ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేసుకుందామా. 2 to the power of 20 by 2 to the power of 15. దీన్ని ఎలా రాయొచ్చు, 2 to the power of 20 మైనస్ 15 అని రాయొచ్చు. అంటే సేమ్ బేసిస్ డిఫరెంట్ పవర్స్ ఉండి న్యూమరేటర్లో డినామినేటర్లో ఒకటే ఉంటే మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటాం. 2 to the power of 20లో 15 పోతే ఎంత, 5. ఎస్, ఇన్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈ రోమన్లో. 8 to the power of t ఇంటూ 8 to the power of 2 అన్నాడు. సేమ్ మనకేం తెలుసు, ఆల్రెడీ తెలిసిన ఫార్ములానే, సింపుల్ రాజాలాగా చేసేసేయండి. 8 to the power of m ఇంటూ 8 to the power of n ఈజ్ ఈక్వల్స్ టు 8 to the power of m ప్లస్ n. పవర్స్ని యాడ్ చేయడమే. ఇప్పుడు ఏం చేస్తాం, 8 to the power of t ప్లస్ 2. సో దీంతో మనకి ఫస్ట్ రోమన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నాడు. సో అంటే మనం దీన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేసి దీన్ని ఏ ఫామ్లో, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే చెప్పాలి. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం, మనకు తెలిసిన దాన్నే వాడుకుందాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న వాటిని దేన్నైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్కి పవర్స్గానే రాసుకోవాలి. ఇది మెయిన్ థింగ్. సో 2 3 ఉంది. ఇప్పుడు 4 ఎలా రాయొచ్చు, 4 తీసుకున్నామంటే 2 2s are అవుతుంది కాబట్టి 4 బదులు 2 into 2 రాయొచ్చు. ఇంకా 32 ఎలా రాయాలి, 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are అంటే 2 1 2 3 4 5. సో 32ని మనం ఎలా రాయొచ్చు, 2 to the power of 5 అని రాయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, 2 to the power of 3 ఇంటూ 3 to the power of 4 ఇంటూ 4ని 2 స్క్వేర్ రాయొచ్చు బై 3 ఇంటూ 32ని ఎలా రాయొచ్చు, 2 to the power of 5 అనేసి రాయొచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ 2 to the power of 3 ఇంటూ 2 to the power of 2 చూసుకోండి. ఇంటూ ఫార్మేట్లో ఉన్నాయి కదా, జస్ట్ మనకు అర్థం కావడానికి ఏం చేద్దామంటే సేమ్ బేసిస్ ఉన్న వాటిని ఒక్క చోటగా రాసుకుందాం. అండ్ నెక్స్ట్ మిగిలింది ఏంటి, 3 to the power of 4. మల్టిప్లికేషన్లో 2 3s are అన్న 3 2s are అన్న 6 కదా, మారదు కాబట్టి మనం ఎటైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 to the power of 5 ఇంటూ 3 ఇలా రాసేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండింటిని చూస్తుంటే ఏమర్థమవుతుంది, ఏ ఫామ్లో గుర్తు రావాలి, a to the power of m ఇంటూ a to the power of n. అంటే సేమ్ బేసిస్, పవర్స్ డిఫరెంట్. సో ఫార్ములా ఏంటి, a to the power of m ప్లస్ n అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2 to the power of 3 ప్లస్ 2 ఇంటూ 3 to the power of 4 అని రాసుకోవచ్చు. ఇంకా కింద మనకి ఏముంది, 2 to the power of 5. దీన్ని ఏం సింప్లిఫై చేయలేం ప్రజెంట్ అయితే, ఇలా రాసేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత స్టెప్, ఇది 2 to the power of 5 అవుతుంది. 2 to the power of 5 ఇంటూ 3 to the power of 4 బై 2 to the power of 5 ఇంటూ 3 to the power of ఏం లేదంటే 1 ఉన్నట్టు. 2 to the power of 5 2 to the power of 5 క్యాన్సిల్. ఇక్కడ 3 to the power of 1 3 to the power of 4 అంటే 4, ఇక ఒక 3కి 4 3లు ఉన్నాయి, ఒక 3 పోతే ఎంత ఉంటుంది, 3 3లు ఉంటాయి కాబట్టి 3 to the power of 3. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ హియర్, 3 to the power of 3. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి 5 square whole to the power of 3 into 5 to the power of 4 divided by 5 to the power of 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సింప్లిఫై చేసుకుని మళ్ళీ వేసుకుందాం. ఫస్ట్ 5 square whole cube
ఇంటూ 5 to the power of 4. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏంటి ఫార్ములా, a to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n అనే ఫార్ములా తెలుసు. ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి పవర్స్ని ఏం చేస్తాము, మల్టిప్లై చేసుకున్నాం. సేమ్ లైక్ దట్ ఇప్పుడు దీన్ని కూడా అలాగే చేస్తే ఏం చేస్తాము, 5 to the power of 2 3s are 6 అవుతుంది, 5 to the power of 4. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఆల్రెడీ ఈ ఫార్ములానే ఏ ఫార్ములా, a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m ప్లస్ n. అంటే సేమ్ బేసిస్ డిఫరెంట్ పవర్స్ ఉంటే ఈ ఫార్ములాని వాడతాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 5 to the power of పవర్స్ అన్ని యాడ్ చేసేస్తాం, 5 to the power of 10 అవుతుంది. ఎస్, ఓన్లీ ఇది ఈ పోర్షన్ మాత్రం ఎంత వచ్చింది మనకి, 5 to the power of 10. ఇప్పుడు మొత్తాన్ని మనం పైన ఉంది కదా 5 to the దీని టోటల్ బదులు ఏం రాయొచ్చు, 5 to the power of 10 రాసుకోవచ్చు. ఈ డివైడెడ్ బై బదులు బై రాసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ 5 to the power of 7 ఉంది కదా, అలాగే రాసేసాను. ఇది చూస్తా అంటే మనకి ఏం గుర్తు రావాలి, a to the power of m బై a to the power of n అని ఫార్ములా గుర్తొస్తుంది. అంటే సేమ్ బేసెస్ ఉంటాయి, డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. బై ఫార్మేట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాము, పవర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. 5 to the power of 10 minus 7, ఆన్సర్ ఎంత వస్తుంది, 10లో 7 పోతే 3. సో వాట్ ఈస్ ఆన్సర్, 5 cube. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నేనేం చెప్పాను, ఫస్ట్ ఏ క్వశ్చన్ చూసినా సరే మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మార్చుకోవాలి ఏ నెంబర్నైనా సరే. ఇక్కడ 25 power 4 ఉంది, 25 మనం ఎలా రాయొచ్చు, 5 square రాసుకోవచ్చు. కాబట్టి 25ని 5 square రాస్తున్నాను. ఆల్రెడీ పవర్లో మనకి ఏముంది, 4 ఉంది. డివైడెడ్ బై బదులు బై వేసాను, 5 cube. ఇప్పుడు న్యూమరేటర్ని చూస్తుంటే మనకి ఏం అర్థం అవ్వాలి, a to the power of m ఏ ఫార్ములా గుర్తొస్తుంది, a to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో a to the power of m ఇంటూ n. దాని ప్రకారం ఇప్పుడు ఇది ఏమవుతుంది, 5 to the power of 2 4s are 8 బై 5 cube. ఇది చూస్తాను మనకి ఏ ఫార్ములా గుర్తొస్తుంది మళ్ళీ, ఎస్ వెరీ గుడ్, a to the power of m బై a to the power of n. సో a to the power of m మైనస్ n. ఈ ఫార్ములాని ఇప్పుడు అప్లై చేద్దాం దీనిలాగా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 5 to the power of 8 minus 3. ఎస్ వెరీ గుడ్, 5 to the power of 8లో 3 పోతే 5. సో 5 to the power of 5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. 3 into 7 square into 11 to the power of 8 by 21 into 11 cube అనేసి ఉంది. అన్ని పైన న్యూమరేటర్లు అయితే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. కింద డినామినేటర్లోకి వస్తే 21 ఉంది. దీన్ని మనము 3 7s రాసుకోవచ్చు ఇంటూ 11 cube. ఓకేనా, 3 3 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇటు 7 ఇటు 7 స్క్వేర్ అంటే 2 ఉంటాయి, ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది, 7 ఇంటూ ఇటు 11 to the power of 8 by 11 to the power of 3. బై ఫార్మేట్ ఉంటే a to the power of m by a to the power of n ఇలా ఉన్నిందంటే పవర్స్ని ఏం చేస్తాము, సబ్ట్రాక్ట్ చేస్తాము. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, 11 to the power of 8 minus 3, 7 into 11 to the power of 5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, 3 to the power of 7 by 3 to the power of 4 into 3 to the power of 3. ఫస్ట్ డినామినేటర్ని చూసుకుంటే, డినామినేటర్ చూస్తానే మనకి గుర్తు రావాల్సింది సేమ్, చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా. సో a to the power of m into a to the power of n, a to the power of m ప్లస్ n. జస్ట్ ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు ఏం చేస్తాము, న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేద్దాము. డినామినేటర్ని 3 to the power of 4 ప్లస్ 3గా రాస్తాం. ఎంత వస్తుంది, 3 to the power of 7. డినామినేటర్లో 4 plus 3 7 వస్తుంది. బోత్ ఆర్ గెట్ క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్, 1. 3 to the power of 7 1s are 3 to the power of 7 అలా. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చామంటే 6th one, 2 to the power of 0. మనకేం తెలుసు, ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 2 to the power of 0 1, 3 to the power of 0 కూడా 1 అవుతుంది, 4 to the power of 0 కూడా 1 అవుతుంది. సో ఫైనల్ వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ 2 to the power of 0 ఇంటూ 3 to the power of 0 ఇంటూ 4 to the power of 0. ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎనీథింగ్ పవర్ 0 అంటే 1, ఇది 1, ఇది 1. 1 ఇంటూ 1 ఇంటూ 1, మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన ఏమవుతుంది, 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. 8th one, 3 to the power of 0 అంటే 1, 2 to the power of 0 అంటే 1, సేమ్ బ్రాకెట్లో ఫస్ట్ చేయాలి. ఇంటూ 5 to the power of 0 అంటే 1, 1 plus 1 2 అవుతుంది. 2 into 1, 2 1s are 2. That's the answer. Next one,
ఇది 9th వన్. ఇక్కడ అన్నీ ఓకే, కానీ ఈ 4 అనేది మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ లేదు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మార్చుకుందాం దీన్ని. 2 to the power of 8 into a to the power of 5 by 2 to the 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు, హోల్ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్. ఓకేనా, 2 to the power of 8 into a to the power of 5 అలాగే రాసా. ఇప్పుడు బై ఇలా పవర్ ఉంటే ఏం చేస్తాం, 2 to మల్టిప్లై చేస్తాం. 2 3s are 6 బై ఇక్కడ a to the power of 3. సో ఇప్పుడు మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా a to the power of m by a to the power of n is equals to a to the power of m minus n కదా. సో ఇప్పుడు ఎట్లా రాయొచ్చు, 2 to the power of 8 minus 6 రాయొచ్చు ఇంటూ ఇది a to the power of 5 minus 3గా రాసేస్తాం. ఫైనల్ ఆన్సర్ ఏంటి, 2 to the power of 8లో 6 పోతే 2 వస్తుంది, 5లో 3 పోతే 2 వస్తుంది. దీన్ని మనం ఇంకా సింపుల్గా 2a హోల్ టు ద పవర్ ఆఫ్ 2గా రాయొచ్చు. సేమ్ పవర్ ఉన్నప్పుడు నెంబర్ని అలాగే రాసేసి హోల్ పవర్ని మొత్తం రెండింటికి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. a to the power of by a to the power of 3 ఫార్ములా a to the power of ప్రధానికి ఫార్ములా రాయాలి, మిస్ చేయకూడదు. m మైనస్ n సేమ్ ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఎక్కడ ఏ ఫార్ములాని అప్లై చేస్తామో దాన్ని యాసిడ్ మనం రాసుకుంటూ రావాలి. a to the power of 5 minus 3 ఇంటూ a to the power of 8. 5లో 3 పోతే ఎంత, 2 ఉంటుంది కాబట్టి పవర్లో 2 పెట్టేసాం ఇంటూ a to the power of 8. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఎస్ ఆ ఫార్ములాను మనం ఇక్కడ రాసేయాలి. a to the power of m ఇంటూ a to the power of n అనేది a to the power of m minus m plus n అనేది రాసేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి పక్కన ఈ ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి. ఇప్పుడు ఏమవుతుంది, 2 + 8 2 + 8 ఎంత అవుతుంది, 10 అవుతుంది. కాబట్టి a to the power of 10 అనేది ఫైనల్ ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చామంటే ఇక్కడ 4 to the power of 5 అని ఉంది. సో ఈ రెండింటిని మనం సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ కొట్టేయచ్చు. ఇంకా మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ a to the power of 8 సపరేట్ రాస్తున్నాను, a to the power of 5 కొంచెం సపరేట్ చేసుకుంటున్నాను, b to the power of 3 దీన్ని b స్క్వేర్గా రాసుకుంటున్నాను. సో సేమ్ ఫార్ములా గుర్తొచ్చింది కదా, a to the power of m by a to the power of n. ఎలా చూస్తామంటే సేమ్ బేస్లు ఉండాలి, డిఫరెంట్ పవర్స్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో మీకు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, 8 minus 5 ఇంటూ b to the power of 3 minus 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 to the power 8లో 5 పోయిందంటే ఎంత, 3 వస్తుంది. 3లో 2 పోతే ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంతే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ రోమంలో లాస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ 2 cube ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని ఉంది. మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటది అంటే a ఇంటూ b హోల్ టు ద పవర్ ఆఫ్ m. అంటే ఇలా ఉంటే పవర్ అనేది రెండిటికి అప్లై చేయాలి. సేమ్ ఈ ఫార్ములాని మనము ఈ ఫార్ములా ప్రకారం ఏం చేస్తాము, ఇక్కడ అప్లై చేద్దాం. 2 to the power of 3కి పవర్ 2ని అప్లై చేస్తున్నాను, 2కి 2ని అప్లై చేస్తున్నాను. ఇది చూస్తుంటే మనకి ఎలా గుర్తొస్తుంది, ఇలా a to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n వస్తే ఏం చేస్తాం, మన పవర్స్ని మల్టిప్లై చేస్తాం. దాని ప్రకారం ఇప్పుడు ఇది ఏం చేస్తాము, 2 to the power of 3 2s are 6 వస్తుంది ఇంటూ 2 స్క్వేర్. ఇక్కడ సేమ్ బేసిస్ డిఫరెంట్ పవర్స్ మల్టిప్లై అవుతున్నాయి. ఏ ఫార్ములా అప్లై చేస్తాము, a to the power of m ఇంటూ a to the power of n a to the power of m plus n. ఇక్కడ మనం 3 ఫార్ములాస్ని అయితే అప్లై చేస్తున్నాం. 2 to the power of 6 plus 2 మొత్తం 2 to the power of 8 వస్తుంది. సో దాట్స్ ఇట్. సెకండ్ రోమన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్, ఫిఫ్త్ రోమన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.